పేరుకే అది జాతీయ రహదారి కానీ ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులకు నరకమే. ఎందుకంటే ఆ రహదారిలో ఎక్కడ చూసినా పూర్తిగా గుంతలమయమే. అందుకే ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలంటే ప్రయాణికుల అవస్థలు పడాల్సిందే. కొన్నిసార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా లేకపోలేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నరకప్రాయంగా మారిన ఆ రోడ్డు గురించి తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగద్లపూర్ నుండి తెలంగాణలోని నిజామాబాద్ వరకు రవాణా సులభతరం చేయడానికి విస్తరించిన 63 జాతీయ రహదారి పనులు అరకొరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పూర్తిగా గుంతలమయంగా మారిన ఈ జాతీయ రహదారి వల్ల తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే అంబులెన్స్ సర్వీసులు కూడా ఈ రోడ్డులో ప్రయాణం చేయలేని పరిస్థితి. ఈ జాతీయ రహదారి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతూ నిర్మించగా మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని కలుపుతూ నిజామాబాద్ వరకు రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు. 63 జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే రహదారి పనులు మొదలై సుమారు 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం శోచనీయం. ముఖ్యంగా చెన్నూరు మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లడానికి వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాలను కలుపుతూ చెన్నూరు నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్లు దూరముండగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి గతంలో 45 నిమిషాల సమయమే పట్టేది. కానీ ఇప్పుడు అదే జాతీయ రహదారి పూర్తిగా చెడిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణ సమయం గంటకు పైగా పడుతుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు హెవీ లోడ్తో వెళ్లే వాహనాలు, ఇసుక లారీలు ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల మరింత గుంతలు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై వేసిన డాంబరు పోయి రోడ్డు నిర్మాణానికి వేసిన కంకర బయటికి తేలిన పరిస్థితి. దానివల్ల దుమ్ము ధూళితో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు చెడిపోయి రిపేర్ అవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గాని, స్థానిక ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ స్పందించి కొత్త రోడ్డు వేయించాలని, అప్పటి వరకు కనీసం రోడ్డు మరమ్మతు పనులైనా చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు.